గుడ్ మార్నింగ్ మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మనకి ముందు క్లాస్లో ఎకనామిక్స్ 10th క్లాస్ ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అనే లెసన్లో 3 రాష్ట్రాల తాలూకా కంపారిజేషన్ చేశాము. హర్యానా, కేరళ అండ్ బీహార్ సంబంధించి ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు, లిటరసీ రేటు, నెట్ అటెండెన్స్ రేట్ వంటి వాటిల్లో కొన్ని ఈ క్రైటీరియాస్లో డిఫరెంట్ స్టేట్స్ అంటే మూడు స్టేట్స్ తాలూకా ఎలా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసాము. అయితే హర్యానా రాష్ట్రం పెర్ క్యాపిటల్ ఇన్కంలో చాలా బెటర్గా ఉన్నప్పటికీ హర్యానా 2,36,147 రూపాయల అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే రూపాయల పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగి ఉంది. కేరళ 2,04,105 పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగి ఉంది. మరీ దూరంగా అయితే లేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే హర్యానా పెర్ క్యాపిటల్ ఇన్కంలో ముందులో ఉంది కదా, అలాగా మిగతా క్రైటీరియాస్లో కూడా దట్ మీన్స్ క్రైటీరియా మీన్స్ ప్రమాణం డిఫరెంట్ ప్రమాణాల్లో పెర్ క్యాపిటల్ ఇన్కంలో ఉన్న ముందు వరుసలో ఉన్న హర్యానా మిగతా క్రైటీరియాస్లో కూడా ముందుగా ఉందా చూస్తే లేదనే వస్తుంది. ఎందుకంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ లిటరసీ రేట్ కానీ నెట్ మెయింటెనెన్స్ రేట్ కానీ ఏ విషయంలో కూడా కేరళ కంటే హర్యానా ముందు లేదు, వెనుకబడే ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం ఇన్కమ్ గోల్స్ మాత్రమే కాదని మనం గతంలోనే చెప్పుకున్నాము. ఒక రాష్ట్రం తాలూకా లేదా ఒక దేశం తాలూకా డెవలప్మెంట్ మనం తీసుకుంటే కేవలం ఒక ఇన్కమ్నే క్రైటీరియాగా తీసుకుంటే సరిపోదని అర్థమవుతుంది. ఇన్కమ్ ఎంత ఉన్నప్పటికి కూడా చాలా ఇన్ఫాంట్ మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ లేదంటే లిటరసీ రేట్ విషయంలో కానీ సరిగా లేకపోతే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు మనం భావించలేము. బీహార్ విషయంలో కూడా తీసుకుంటే బీహార్ చాలా వెనుకబడి ఉంది. ఇంకా ఇక్కడ ఒక మాట చెప్పాడు, చిల్డ్రన్ ఏజ్డ్ 14 to 15 years ఇన్ బీహార్ ఆర్ నాట్ అటెండింగ్ స్కూల్స్ బియాండ్ క్లాస్ 8. అంటే ఇంచుమించు 50% పిల్లలు 14 నుండి 15 సంవత్సరాల పిల్లలు 8వ తరగతి దాటి ముందుకు వెళ్ళటం లేదు. అంతేకాదు మోస్ట్ బేబీస్ డు నాట్ గెట్ బేసిక్ హెల్త్ కేర్. కనీసం మౌలిక వసతులు విద్యా వైద్యంలో కనీస సౌకర్యాలు కూడా ఆయా రాష్ట్రాలు లేదు. బీహార్ కూడా వెనుకబడి ఉంది. అక్కడే కాదు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటే కాదు, సెక్స్ రేషియోలో కూడా బీహార్ వెనుకబడి ఉంది. అన్నింటిలో కూడా కేరళ అనేది చాలా ముందు వరుసలో ఉందని మనకి క్లియర్గా తెలుస్తుంది. అంటే డెవలప్మెంట్ అయినటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అందులో కేరళ మ్యాక్సిమం అన్నింటిలో కూడా చాలా ముందు వరుసలోనే ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్తాడు, పబ్లిక్ ఫెసిలిటీస్, హౌ ఇట్ ఈస్ దట్ యావరేజ్ పర్సన్ ఇన్ హర్యానా హ్యాస్ మోర్ ఇన్కమ్ దాన్ ద యావరేజ్ పర్సన్స్ ఇన్ కేరళ బట్ ల్యాగ్ బిహైండ్ ఇన్ ద క్రూషియల్ ఏరియాస్. చాలా క్రూషియల్ అంటే ముఖ్యమైన ఏరియాస్లో హర్యానా అనేది కేరళ ల్యాగ్స్ బిహైండ్ అంటే వెనుకబడి ఉంటాం. ల్యాగ్ అంటే చాలా స్లో అని వస్తుంది, బిహైండ్ అంటే వెనుకని వస్తుంది. అంటే ఇన్కమ్ పెర్ క్యాపిటల్ ఇన్కంలో ముందు వరుసలో ఉన్న హర్యానా చాలా క్రూషియల్ విషయాల్లో, క్రూషియల్ ఏరియాస్లో, క్రూషియల్ క్రైటీరియాస్లో వెనుకబడి ఉంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనీ ఇన్ యువర్ పాకెట్ కెనాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. అంటే నువ్వు బాగా నివసించడానికి, సక్రమంగా నివసించడానికి, అంటే ఆనందంగా నివసించడానికి నీ జేబులో చాలా ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు కూడా కొన్ని వాటిని కొనలేదు. అది డబ్బు గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నీకు ఇంట్లో అన్ని రకాల వస్తువులు కల్పించుకోగలవు, కానీ నీ చుట్టుపక్కల వాతావరణం కాలుష్యంగా ఉంది. కాలుష్యం లేని ప్రపంచంలో నువ్వు ఒకరిగా ఏమీ చేయలేవు, ఒంటరిగా నువ్వేమి చేయలేవు. నెక్స్ట్ మెడిసిన్స్ అనేవి కల్తీ జరుగుతున్నాయి. మనం వాడేటటువంటి మెడిసిన్స్లో, మందుల్లో చాలా కల్తీ జరుగుతున్నాయి. దాన్ని నువ్వు ఒకడే ఏం చేయలేవు, అవునా కాదా? నెక్స్ట్ మీ ఏరియాలో ఎలక్ట్రిసిటీ సరిగా ఉండటం లేదు. మహా అయితే నువ్వు మీ ఇంటి మీద సోలార్ ప్లేట్స్ ఫిట్ చేసుకొని నీవు ఒక్కడవాడిని చేయగలవుగా, నువ్వు ఒక్కడవే దాన్ని డెవలప్ చేసుకోగలవు. కానీ చుట్టూ తరచూ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అవటం, ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేట్ అవ్వటం, సరిగ్గా కరెంట్ రాకపోవడం అనే దాన్ని నువ్వు ఒక్కడవే ఏం చేయలేవు, నలుగురు కలిపి చేయాలి. అలాగే నీ ఏరియాస్లో చదువుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు సరిగా లేకపోవచ్చు, రోడ్స్ సరిగా లేకపోవచ్చు. మీ ఇంట్లో అన్ని వస్తువులు నువ్వు కల్పించుకునే నువ్వు పబ్లిక్ అందరికి కలిపి చేయాల్సిన విషయాలు నువ్వు చేయలేవు.
ఒకవేళ చేయాలనుకుంటే పబ్లిక్ అందరూ నీలాగే అవేర్నెస్ ఉండాలి. అంటే కొన్ని ఫెసిలిటీస్ని నువ్వు సింగిల్గా కల్పించుకోలేవు, కొన్నింటిని మాత్రమే నువ్వు కల్పించుకోగలవు పర్సనల్గా. సో అందరూ కలిపి అందరికీ ఉపయోగకరమైనటువంటి కొన్ని ఫెసిలిటీస్, కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, వాటినే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటారు. అవి కేవలం సింగిల్ పర్సన్ అనేవాడు ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. దీనికి పబ్లిక్ ఫెసిలిటీస్ అనేది ప్రభుత్వం చేయకపోతే ప్రజలందరూ కలిపి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్నే పబ్లిక్ ఫెసిలిటీస్ అంటారు. ఆ పబ్లిక్ ఫెసిలిటీస్ తన డెఫినేషన్ ఇక్కడ రాశాను. మీరు ఖచ్చితంగా పబ్లిక్ ఫెసిలిటీస్ డెఫినేషన్ మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాశాను చూడండి. పబ్లిక్ ఫెసిలిటీస్ పైన దీమ్ కూడా పెట్టాలి. ద ఫెసిలిటీస్ విచ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. పబ్లిక్ ఫెసిలిటీస్ ఎవరు కల్పిస్తారు? బై గవర్నమెంట్. మ్యాక్సిమం ప్రజలందరూ కలిపి ఏర్పాటు చేసుకోవడం అనేది సాధారణంగా జరగదు, చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. మ్యాక్సిమం ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్స్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, ఇలా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కానీ గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేస్తుంది. సో పబ్లిక్ ఫెసిలిటీస్ మీన్స్ ద ఫెసిలిటీస్ విచ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ టు ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. ఎవరి సంక్షేమం కోసం, ఎవరి వెల్ఫేర్ కోసం? ప్రజల సంక్షేమం కోసం చేస్తుంది. దేనికోసం? అదేమైనా వ్యాపారమా, లాభం కోసమా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ కోసం. ఇర్రెస్పెక్టివ్ టిఐవి కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టిఐవిఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభార్జన ధ్యేయంగా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రైల్వేస్లో మనకు ట్రాన్స్పోర్ట్ కల్పిస్తుంది. ప్యాసింజర్స్ ట్రైన్స్లో లేదా ఏపీఎస్ఆర్టీసీ లేదా ఏ ఆర్టీసీ అయినా సరే తక్కువ ధరలకే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తుంది. కానీ అందులో లాభం రాదు ప్రభుత్వానికి మనకు కల్పించే ఫెసిలిటీస్లో చాలా నష్టమే వస్తుంది. కానీ అక్కడ లాభ నష్టాలు కాదు, ఇక్కడ ప్రాఫిట్ కాదు, వెల్ఫేర్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ. కాబట్టి దీన్ని పబ్లిక్ ఫెసిలిటీస్ అంటారు. సో ఇలాంటి పబ్లిక్ ఫెసిలిటీస్ ఉదాహరణ ఎక్కడ కూడా రాస్తాను. అంటే ఈ క్వశ్చన్ రాసుకున్న తర్వాత ఇది రాసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా నేను చెప్పాను మీకు పబ్లిక్ ఫెసిలిటీస్ ఏంటంటే చాలా రాసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీస్, నెక్స్ట్ హెల్త్ కేరు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ అంటే దేశ రక్షణ కల్పిస్తుంది కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. దానికి మనం ఏమి ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. సో ఇవన్నీ కూడా పబ్లిక్ ఫెసిలిటీస్ వస్తుంది. సో ఇక్కడ ఒక మాట చెప్పాడు నెక్స్ట్ మనం చూసుకుంటే కేరళ హ్యాజ్ ఏ లో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ బికాజ్ ఇట్ హ్యాస్ అడెక్వేట్ ప్రొవిజన్స్ ఆఫ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. కేరళలో చూసుకుంటే మన కేరళలో చూసుకుంటే చాలా తక్కువ, ఇక్కడ చాలా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ 7 ఉంది. ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటే శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. శిశు మరణాల రేటు అవునా? అంటే ఆ రాష్ట్రంలో కేరళ ప్రభుత్వం అనేది సరైనటువంటి అడెక్వేట్ తగినటువంటి మెడికల్ ఫెసిలిటీస్, బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్, బేసిక్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తుంది. చక్కగా కల్పించడం వల్ల ఆ రాష్ట్రంలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది తక్కువగా ఉంది. అంతేకాదు దాంతోపాటుగా ఇక్కడ ఇంకో మాట చూస్తే ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫంక్షన్స్ వెల్ కొన్ని స్టేట్స్లో. సిమిలర్లీ ఇన్ సమ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ చాలా ఇంపార్టెంట్. పీడిఎస్ అంటే ఎబ్రివేషన్ రాసుకోవాలి, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ. చౌక ధరలకు మనకు రేషన్ షాప్స్ ద్వారా మనకి బియ్యము, పప్పులు, ఉప్పులు అందిస్తుంది కదా గవర్నమెంట్. చాలా రాష్ట్రాలు గవర్నమెంట్స్ అందిస్తున్నాయి కదా. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ మనకి రేషన్ అనేది దీని ద్వారా అందుతుంది. చౌక ధరల దుకాణము, ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారానే మనకు ప్రజా పంపిణీ వ్యవస్థ నడుస్తుంది. ఫంక్షన్స్ చాలా కొన్ని రాష్ట్రాలు పీడిఎస్ చాలా బాగా వర్క్ చేస్తుంది. ఉదాహరణకి మనం ఇక్కడ చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగా వర్క్ చేస్తుంది, తమిళనాడులో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కరెక్ట్ వర్క్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ లెట్స్ వర్క్ దీస్ అవుట్. మనకి అదే చెప్పాడు ఇంతకుముందు చెప్పింది ఏంటి, హర్యానా అహెడ్ ఆఫ్ కేరళ ఇన్ లిటరసీ రేట్. లుక్ ఎట్ ద డేటా ఇన్ ద టేబుల్ 1.3 ముందు చూసాం కదా. యాజ్ ఇట్ ఈస్ ద ఐటమ్ ఆఫ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. పెర్ క్యాపిటల్ ఇన్కంలో ముందున్నట్టు అహెడ్ అంటే ముందు హర్యానా అనేది పెర్ క్యాపిటల్ ఇన్కంలో కేరళ కంటే ముందున్నట్టు మిగతా వాటిలో కూడా ఉందా? లేదు, నో. నెక్స్ట్ సెకండ్, థింక్ ఆఫ్
అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ వేర్ కలెక్టివ్ ప్రొవిజన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చీపర్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా చౌకగా దొరికేటటువంటి మనకి కలెక్టివ్గా ఏర్పాటు చేసుకునేటటువంటివి ఏవైనా కొన్ని ఉదాహరణలు ఇమ్మంటున్నాడు. వ్యక్తులుగా కాకుండా, అంటే ఇండివిజువల్గా కాకుండా సామూహికంగా కలెక్టివ్గా వస్తువులను సేవలను సమకూర్చుకోవడానికి తక్కువ ధరకి తక్కువ ఖర్చే కొన్ని ఉదాహరణలు ఇమ్మంటున్నాడు. మన పబ్లిక్ ఫెసిలిటీస్ అన్నీ అంతే కదా. ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళు ఎక్కువ కొనుగోలు చేస్తారు, మనకు తక్కువకి ఇస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ చాలా రాసుకోవచ్చు. ఏంటంటే ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఉన్న రెండో ప్రశ్నకి ఆన్సర్ ఇదంతా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీస్. వాటర్ ట్యాక్స్ మనం తక్కువ విధిస్తారు కానీ చాలా ఎక్కువకి గవర్నమెంట్ ఖర్చు అవుతుంది. హెల్త్ కేర్, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు మందులు ఉచితంగా ఇస్తారు కానీ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో అందరికీ కలిపి ఏర్పాటు చేసేటటువంటి కొన్ని కలెక్టివ్ ఫెసిలిటీస్ అనేవి అందరూ ఏర్పాటు చేసుకుంటే చాలా మనకు సులువుగా అవుతుంది. అది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి. ద తమిళనాడు 90% ఆఫ్ ద పీపుల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతంలో ఉండే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళలో 90% మంది ఏమవుతుంది, ఏరియాస్ యూజ్ ఏ రేషన్ షాప్స్. 90% మంది ఇంచుమించుగా రేషన్ షాప్స్ ద్వారానే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. రేషన్ షాప్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి రైస్, నిత్యావసర సరుకులు అనేవి 90% గవర్నమెంట్ ఏర్పాటు చేసేస్తుంది ఎక్కడ, రూరల్ ఏరియాలో. కానీ అలా కాకుండా వేరేస్ ఇన్ వెస్ట్ బెంగాల్, వేరేజ్ మీన్స్ అలా కాకుండా దానికి విరుద్ధంగానే వస్తుంది, కాంట్రవర్షియల్గా వస్తుంది. వేరేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఓన్లీ 30% ఆఫ్ రూరల్ పీపుల్స్ డూ సో. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 80-90% వాళ్ళ నిత్యావసర సరుకుల్ని రేషన్ షాప్ ద్వారా, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం అందిస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 35% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల్ని రేషన్ షాప్ ద్వారా తీసుకుంటున్నారు. కానీ మిగతా 65% వాళ్ళకి కావాల్సినటువంటి సరుకుల్ని ప్రైవేట్గా కొనుక్కుంటున్నారు ఎక్కువ ధరలకు ఇచ్చి. అంటే అక్కడ పీడిఎస్ సరిగా వర్క్ చేయట్లేదు కదా, అది మాట. సో దాన్ని ఆ విషయాన్ని అక్కడ ఉంచితే, నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ అచీవ్మెంట్స్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఎడ్యుకేషన్ విషయంలో ఉత్తరప్రదేశ్ రూరల్ ఏరియాస్లో ఎలా ఉందని చెప్తున్నాడు ఇక్కడ. జస్ట్ మన నేర్చుకోవడం కోసం, జస్ట్ బ్రెయిన్లో ఒక రిమైండ్ చేసుకోవడం కోసం. లిటరసీ రేట్ ఫర్ రూరల్ పాపులేషన్. ఉత్తరప్రదేశ్లో లిటరసీ, అక్షరాస్యత ఎలా ఉందంటే రూరల్ ఏరియాలో 76% మేలు, 59% ఫీమేలు. మేల్కి ఫీమేల్కి తేడా ఉంది. మొత్తం అందరూ కలిపి, మొత్తం వయోజనులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళని కదా, అందరూ 7 సంవత్సరాలు దాటిన అందరూ వచ్చేస్తారు. లిటరసీ రేట్ ఫర్ రూరల్ చిల్డ్రన్ ఇన్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 10 to 14. మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని మొత్తం రాష్ట్రంలో ఉండే 10-14 సంవత్సరాల పిల్లల్లో లిటరసీ రేట్ ఎంత ఉందంటే, మేల్లోనైతే అంటే అబ్బాయిలోనైతే 90%, అమ్మాయిలోనైతే 87% ఉంది. కొంచెం అమ్మాయిలు తక్కువ ఉన్నారు కానీ మరీ వేరియేషన్ లేదు. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ రూరల్ చిల్డ్రన్ ఏజ్ 10 to 14 అటెండింగ్ స్కూల్స్. 10-14 సంవత్సరాల పిల్లలు స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారు అనే విషయం తీసుకుంటే 85% మెంబర్స్ మగపిల్లలు మాత్రమే స్కూల్కి వెళ్తున్నారు, 15% వెళ్ళట్లా. ఫిమేల్ అమ్మాయిలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో 82% మంది అమ్మాయిలు 10-14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు అమ్మాయిలు 82% స్కూల్కి వెళ్తున్నారు, అటెండ్ అవుతున్నారు. కానీ 18% మెంబర్ వెళ్ళట్లా. ఇది జస్ట్ రిమైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇక దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ అయితే ఇక్కడంతా బాగుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం మనకి నిత్యావసర సరుకులు ఇస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి తగినట్టు రోజువారీ వ్యవహారాలు నిర్వహించుకోవడం కోసం, రోజు జీవనం సాగించడం కోసం కనీస పోషకాహారం అందాలి. కనీసం ఇంత అమౌంట్ ఆఫ్ న్యూట్రిషనల్ ఫుడ్ అందాలని ఒక లెక్క ఉంది. ఆ లెక్కనే తీసుకుంటే మనకి ప్రతి ఒక్క వ్యక్తి తనకు వయసు తగ్గట్టు బరువు, ఎత్తు ఉన్నాడా లేదా అని తెలియజేయడం కోసం సరైన పోషకాహారం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పేసి ఒక సూత్రం కూడా ఉంది. ఇదిగోండి, BMI, బాడీ మాస్ ఇండెక్స్. ఇదొక అబ్రివేషన్ నేర్చుకోవాలి. BMI, బాడీ మాస్ ఇండెక్స్. ఇక ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ, ఇదిగో చూసుకోండి, బాడీ మాస్ ఇండెక్స్. ఇది అబ్రివేషన్ రాసుకోవాలి. ఇది రాసి బ్రాకెట్లో బాడీ మాస్ ఇండెక్స్ని పెట్టుకొని ప్రతి ఒక్కరు BMI చెక్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు ఈ BMI చెక్ చేసిన అంటే అర్థం ఏంటి, శరీర బరువు సూచిక. శరీర బరువు సూచిక అంటే ఒక వ్యక్తి తాలూకా బరువుని పైన వేసి కేజీల్లో, కిలోల్లో పైన వేసి వాడి యొక్క హైట్ని మీటర్లో కొలిసి దాన్ని స్క్వేర్ చేయాలి. ఇది మాట దీని లెక్క. అర్థమైందా? BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. దీనిని బట్టి మనం పోషకాహారంతో ఉన్నామా, బలవంతులుగా ఉన్నామా, లేదా బలహీనులుగా ఉన్నామా, పోషకాహారం తీసుకుంటున్నామా, న్యూట్రిషన్డ్ లేదా నౌరిష్డ్,
ఇక్కడ ఒకసారి చూడండి, వన్ వే టు ఫైండ్ అవుట్ ఇఫ్ వీఆర్ ప్రాపర్లీ నౌరిష్డ్, మనం పోషకాహారం తీసుకునేటట్టు ఉన్నామా అంటే మనం రోజువారీ వ్యవహారాలు నిర్వహించడం కోసం ఆరోగ్యకరంగా ఉండడం అన్నమాట. నౌరిష్డ్ టు క్యాల్కులేట్ వాట్ న్యూట్రిషన్ సైంటిస్ట్స్ కాల్, న్యూట్రిషనల్ సైంటిస్ట్ ఉంటారు కదా, పోషకాహార నిపుణులు లేదా పోషకాహార శాస్త్రవేత్తలు చెప్పిన రూల్ ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా ఉంటేనే వాడు సరైన ఆరోగ్యంతో ఉన్నట్టు. అది కూడా ఎలా ఉండాలి అనేది ఇక్కడ కింద చార్ట్ రాసుకోమని చెప్పాను నిన్న. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏ పైన ఉంది. బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే వెయిట్ బై హైట్, వెయిట్ని కిలోల్లో తీసుకోవాలి కేజీస్లో, హైట్ని మీటర్లో తీసుకుని దాన్ని స్క్వేర్ చేయాలి. దీనికి వచ్చినటువంటి ఇది ఒక లెక్క వస్తుంది, ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఆ ఆన్సర్ ఎలా ఉందంటే ఇలా చూడండి, ఇక్కడ నేను చెప్పాను, ఇది లెస్ దాన్ 18.5 మనకు వచ్చిన లెక్క. అక్కడ వెయిట్ని వెయిట్ బై హైట్ తీసుకొని ఒక లెక్క వస్తుంది కదా, ఒక న్యూమరికల్ వాల్యూ వస్తుంది కదా. అది 18.5 కంటే తక్కువ ఉంటే నువ్వు అండర్ వెయిట్లో ఉన్నట్టు, వయసు తగిన బరువు లేవని అర్థం. అంటే ఇంకా పోషకాహారాలు ఏమితో ఉన్నావు, నువ్వు ఇంకా ఫుడ్ బాగా తీసుకోవాలని అర్థం. 18.5 నుంచి 24.9 మధ్యలో నీ బిఎంఐ వచ్చిందనుకో, నువ్వు హైట్ పైన అదే వెయిట్ పైన వేసి కేజీల్లో, కిందని హైట్ని మీటర్లో వేసి స్క్వేర్ చేస్తే, దాన్ని డివైడెడ్ బై చేస్తే నీకు 18.5 నుంచి 24.9 మధ్యలో వచ్చిందనుకో, నార్మల్ అంటే కరెక్ట్గా ఉన్నట్టు, సాధారణంగా కరెక్ట్గా ఉండినట్టు, అంటే ఆరోగ్యంతో ఉన్నట్టు. నువ్వు రోజువారీ వ్యవహారాలు నిర్వహించుకోవడం కోసం 2100 కిలోకేలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటున్నావు, పోషకాహారంతో ఉన్నామని అర్థం. అలా కాకుండా కొంతమంది ఈడు అండర్ వెయిట్ అంటే ఉండాల్సిన వెయిట్ కానీ తక్కువ ఉన్నాడు, ఇది సరిగా వెయిట్ ఉన్నాడు, 25 నుంచి 29.9 దాటి మధ్యలో ఉందనుకో, ఓవర్ వెయిట్ ఇంత ఉండకూడదు, నీ వయసు తగ్గట్టు లేవని అంటే అధికంగా ఉన్నావు, ఓవర్ వెయిట్లో ఉన్నావు, అంత ఉండకూడదు. 29.9 కంటే ఎక్కువ వస్తే నీకు ఒబేసిటీ అంటారు. ఒబేసిటీ అంటే బీభత్సంగా మరీ లావ్ అయిపోయావు అనమాట. సో మనకు అందరికీ కావాల్సింది ఏంటంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఇప్పుడు మన స్కూల్లో ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు ఇక్కడ ఉంటారు, 18.5 కంటే తక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా తినరు, అండర్ వెయిట్లో ఉంటారు. అబ్బాయిలు అయితే కాస్త ఇందులో ఉంటారు, కానీ కొంతమంది ఇది కూడా ఉండొచ్చు, ఓవర్ వెయిట్లో ఉండొచ్చు. కాబట్టి ఇది బిఎంఐ టేబుల్, ఇది వేసుకోవాలి. అంటే ఇది ఇస్తాడని కాదు, కానీ ఖచ్చితంగా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా రావాలి. బిఎంఐ మీన్స్ అంటే ఏంటి, అబ్రివేషన్ బాడీ మాస్ ఇండెక్స్, శరీర బరువు సూచిక. దీన్ని ఎలా కొనుక్కోవాలంటే వెయిట్ కేజీస్ బై హైట్ మీటర్ స్క్వేర్. అదే ఉదాహరణకి నీకు వెయిట్ ఒక 60 కిలోలు వచ్చిందనుకో, నాకు 60 కిలోలు వచ్చిందనుకో, ఇప్పుడు నాకు హైట్ తీసుకుంటే మీటర్లో తీసుకుంటే అంటే వెయిట్ని కేజీల్లో తీసుకొని హైట్ని యాక్చువల్గా సెంటీమీటర్లో కొలుస్తాము, దాన్ని మళ్ళీ మీటర్లోకి మార్చేసేయాలి. ఉదాహరణకు నా 60 వెయిట్ ఉంటుంది కేజీస్లో, అయితే నా సెంటీమీటర్స్ తీసుకుంటే మీటర్లో మార్చుకుంటే 1.70 అంత ఉంటుంది. దాన్ని డివైడెడ్ చేసి స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేసి మీటర్లో. ఇది మనం ఇంకా మరింత క్లాస్లో చెప్పుకుందాం.